రైట్. నన్ను కోసిన ఉన్న ఆదాయానికి మించి ఉద్యోగులకు పైసా ఇవ్వలేను. నన్ను కోసినా కానీ ఉన్న ఆదాయానికి మించి ఒక పైసా కూడా ఎక్కువ ఇవ్వలేనని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కీలకమైనటువంటి విషయాలను నిన్న వెల్లడించారు. ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్టీసీ కార్మికులు ఏదైతే సమ్మె బాట పడతామని చెప్పడంతో నిన్న పలు కీలకమైనటువంటి వ్యాఖ్యల్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేయడం జరిగింది. మనం చూస్తాం, గతంలో చాలామంది ముఖ్యమంత్రులని చూసినాం, కానీ ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత ప్రాంప్ట్గా ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆర్థిక వ్యవస్థ ఏ రకంగా ఉన్నది, రోజు ఆమ్దాని ఎంత, అప్పులు ఎంత, రాబడి ఎంత, పోబడి ఎంత, ఖర్చు ఎంత అనే దాని మీద మాత్రం ఎవ్వరు చెప్పేవాళ్ళు కాదు. కానీ మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర పరిస్థితి మొత్తం తెలంగాణ ప్రజల ముందు ఉంచారు. ఈ రాష్ట్రం ఆదాయం ప్రతి నెలకు 18,500 కోట్ల రూపాయలు వస్తే దాదాపు అందులో 6,500 కోట్ల రూపాయలు 18,500 కోట్ల రూపాయలు వస్తే మీరు చూడండి, 6,500 రూపాయలు, 6,500 కోట్ల రూపాయలు కేవలం ఈ తెలంగాణ రాష్ట్రం గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులకు మాత్రమే 6,500 కోట్ల రూపాయలు వడ్డీలు, కిస్తీలు కడుతుందంట. గత ప్రభుత్వం చేసినటువంటి 8 లక్షల కోట్ల అప్పు ఉంది కదా, ఆ అప్పుకు కొన్ని కిస్తులు కావచ్చు, కొన్ని బాకీలు అవన్నీ ఉంటాయి కాబట్టి, ఈఎంఐలు అవన్నీ ఉంటాయి కాబట్టి అవి కట్టడానికి అంత అవుతుందంట. 18,500 కోట్లల్లో 6,500 కోట్ల వద్ద కాడ ఏముంటుంది? $1,300 కోట్లు ఉంటుంది. అందులో మళ్ళొక 5,500 కోట్ల రూపాయలు, 5,500 కోట్ల రూపాయలు ప్రతి నెల ఈ రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉంటారో అన్ని శాఖలకు సంబంధించినటువంటి ఉద్యోగులకు జీతభత్యాల కింద వెళ్ళిపోతాయంట. ఇక మరి ఈడ మిగిలేటివేంది? 12,000 కోట్ల రూపాయలు దాదాపు ఈ రెండింటికి వెళ్ళిపోతే, తర్వాత ఉచిత విద్యుత్తు, ఉచిత బస్సు, ఫ్రీ కరెంటు, ఇంకా అనేక సంక్షేమ పథకాలు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారకు, పెన్షన్లు, విడో పెన్షన్లు, ఇట్లా రకరకాల సంక్షేమ పథకాలతో పాటు ఇంకా చాలా కార్యక్రమాలను ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంటుంది. వాటన్నిటికీ ఎక్కడికి వస్తాయి? దయచేసి ఇప్పుడిప్పుడే ఈ రాష్ట్రం కొంత ఆర్థికంగా కుదుటపడుతుంది. ఇంకా మళ్ళొక్కసారి మీరు సమ్మెకెళ్ళి ఈ రాష్ట్ర పరిస్థితిని ఇంకా దిగజార్చకండి అని చెప్పి ముఖ్యమంత్రి ఉద్యోగులను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశాడు. 18,500 కోట్లతోనే జీతాలు, బాకీలు, సంక్షేమము. మీ సమరం 98% ఉన్న ప్రజల మీదనా? మీ జీతాలు, పెన్షన్లు ఇచ్చేవారి పట్ల బాధ్యత లేదా? కొత్త కోరికలతో దీక్షలకు దిగితే వ్యవస్థ కూలుతుంది. కరెంటు, పెన్షన్లు, ఏ పథకాలు ఆపాలో చెప్పండి. పెట్రోలు, ఉప్పులు, పప్పుల ధరలు పెంచుదామా? రాజకీయ పార్టీల చేతిలో పావులుగా మారొద్దు. ఏదైతే మీరు గొంతెమ్మ కోరికలు కోరుతున్నారో ఆ కోరికలని తీర్చాలంటే మరి కేవలం 18,500 కోట్లు మాత్రమే వస్తున్నది. మరి మిగతా ఇంకా పెంచాలంటే పేద మధ్యతరగతి ప్రజలు వాడేటటువంటి నిత్యావసర సరుకులు, ఉప్పులు, పప్పులు, కందిపప్పు, ఇట్లా రకరకాల నిత్యావసరాల మీద, పెట్రోల్ కావచ్చు, అనేక నిత్యావసరాల మీద ధరలు పెంచుదామా? ఈ పెంచడం ద్వారా మళ్ళీ ఈ భారం ఎవరి మీద అవుతాయి? పేద మధ్యతరగతి ప్రజల మీద పడుతుంది. చెప్పండి, మీరు ఏం చేద్దామని చెప్పి ముఖ్యమంత్రి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలపై యుద్ధం చేసి బాగుపడ్డవారు లేరు. ఆర్థిక వ్యవస్థను నాశనం చేసినోడు ఫామ్ హౌస్లో నేను వచ్చాక ఎకరం భూమిని అమ్మలేదు. విమానాల్లో నలుగురితో కలిసి ప్రయాణిస్తున్నా. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా
నేను ఢిల్లీ వెళ్ళాలన్నా వివిధ దేశాలకు వెళ్ళాలన్నా కూడా ప్రత్యేక ఫ్లైట్ వేసుకొని వెళ్ళడానికి నాకు వెసులుబాటు ఉంది. అయినా కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పులను దృష్టిలో పెట్టుకొని ఎటువంటి దుబారా ఖర్చులు పెట్టకుండా విదేశాలకు వెళ్తే బిజినెస్ క్లాస్ టికెట్ కూడా కొనకుండా సాధారణమైనటువంటి ఎకానమీ మధ్యతరగతి ప్రజలు ఏదైతే ఫ్లైట్లలో ప్రయాణం చేస్తారో ఆ టికెట్లు కూడా కొనుక్కొని నేను విదేశాలకు ప్రయాణం చేస్తున్నా. ఎంత నిబద్ధతతో పనిచేసి ఎంత ఖర్చులు తగ్గించినా కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పులను దృష్టిలో పెట్టుకోవడం వల్ల ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి అప్పులు కిస్తులకే సహా పైసలు పోతున్నాయి. కావున దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోవాలి అని చెప్పి నిన్న ముఖ్యమంత్రి కీలకమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేశాడు. అప్పు కోసం వెళ్తే బ్యాంకులు దొంగల్లా చూస్తున్నాయి. ఉద్యోగులను ఉద్దేశించి సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు. ఇంకా ఏమన్నా మా రాష్ట్రానికి అప్పులు కావాలని చెప్పి బ్యాంకుల దగ్గరికి వెళ్తే బ్యాంకులు దొంగల్లాగా చూస్తున్నాయి. మనం చూస్తాం, ఏదన్నా ₹1,00,000 అప్పు ఉన్నది, మళ్ళీ సావుకారు తప్ప ఇంకొక 1,00,000 అప్పు అంటే వాడు ఏం చెప్తాడంటే ముందు పాతాయి గట్ట అని చెప్తాడు. అంతే రాష్ట్ర ప్రభుత్వం కూడా అంతే. మన సంసారం ఏ రకంగా అయితే సాధారణమైనటువంటి ఒక మధ్యతరగతి కావచ్చు, ఎవరిదైనా ఒక సంసారం ఏ రకంగా నడుస్తుందో ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వ్యవస్థ కూడా అట్లనే ఉంటుంది. మరి బ్యాంకు వాళ్ళు ఏం చేస్తారు? 8 లక్షల కోట్ల అప్పు ఉంది, నీకు ₹1,00,000 అప్పు ఇవ్వాలంటే యాడికి వెళ్ళి తెచ్చి కడతావు? నీకున్న ఆదాయ మార్గాలు ఏంటి, సోర్సెస్ ఏంటి, ఎక్కడికి వెళ్ళి తెస్తావు? మనం చూస్తాం, ఒక ఉద్యోగస్తుడు ఉన్నాడు అనుకో, అరే వానికి నెలకు ₹1,00,000 జీతం వస్తుంది, వాడు కట్టగలుగుతాడు అని చెప్పి వాడిని 100 క్వశ్చన్లు అడగకుండా కూడా ఎవడన్నా పెద్ద మనుషులకు పోతే అప్పు ఇస్తారు. అట్లానే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా వచ్చేదేమో చారణ, పోయేదేమో భారణ ఉన్నది. మళ్ళీ ఏ రకంగా అడుగుతారు, ఎక్కడికి వెళ్ళి కడతారు అని చెప్పి ఖచ్చితంగా అడుగుతారు. దాంట్లో ఏ బ్యాంకు వాళ్ళని అడుగుతారు, ఎక్కడికి వెళ్ళి పుడుతుంది. దానికి మళ్ళీ ఈ సన్నాసులు అంతా కలిసి మళ్ళీ ముఖ్యమంత్రి గారి మీద ఈ ప్రభుత్వం మీద మళ్ళీ ట్రోల్స్ చేస్తుంటారు. చిల్లర నా కొడుకులు అంతా కలిసి 16 మంది ముఖ్యమంత్రులు కలిసి 60-70 వేల కోట్ల అప్పు చేస్తే ఒక కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఒక తాగుబోతు 8 లక్షల కోట్ల అప్పు చేశాడు. అప్పు చేసి చిప్ప చేతికిచ్చిపోయాడు. ఉద్యోగ సంఘాలు సమరం చేస్తామని ప్రకటించడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరిపై ఎందుకు సమరం చేస్తారని ప్రశ్నించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిన పెట్టే బాధ్యత ఉద్యోగులకు లేదా అని ప్రశ్నించారంట. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుదుట పడుతున్న తరుణంలో కొత్త కోరికలతో ధర్నాలు చేస్తే ఉన్న వ్యవస్థ కుప్పకూలుతుందని హెచ్చరించారు. తనను నిలువున కోసిన వస్తున్న ఆదాయానికి మించి తానేమి చేయలేనని స్పష్టం చేశారు. ప్రభుత్వం అంటే తాము మాత్రమే కాదని ఉద్యోగులు కూడా అందులో భాగమేనని చెప్పారు. ప్రభుత్వం అంటే ఒక ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలో, మంత్రులు కాదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 10-12 లక్షల అన్ని శాఖలకు సంబంధించినటువంటి ఉద్యోగులు, మేము అందరం కలిస్తేనే ఈ ప్రభుత్వం అంటే నేను ఒక్కనే కాదు. దయచేసి ఆలోచన చేయండి. ఇప్పుడిప్పుడే కుదుట పడుతున్నటువంటి రాష్ట్రాన్ని మళ్ళొక్కసారి ఎవడో గోషిగాడు ప్రతిపక్ష నాయకుడు రెచ్చగొడితే మీరు సమ్మెలకు ఇంకో దానికి వెళ్తే ఏదో కొండనాలికే మందు పెడితే ఉండనాలికే ఊడిపోయినట్లు ఆ రకంగా చేయకండి. ఇప్పటికే మనం పీకల్లో తప్పుల్లో ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చాలామంది నిరుపేదలకు మనం అనేక హామీలు ఇచ్చినాం. ఆ హామీలన్నీ నెరవేర్చాలి. పేదల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం మనం పనిచేయాలి. దయచేసి మీరు ఆలోచన చేయండి, అర్థం చేసుకుంటారు అని చెప్పి నిన్న ముఖ్యమంత్రి పలు కీలకమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేశారు. దయచేసి దీన్ని కూడా కొంత ఉద్యోగులు ఆలోచన చేయండి. గొంతెమ్మ కోరికలు పక్కన పెట్టండి. ఇంకా మీకు ఇంతనో ప్రతి నెల జీతాలు వస్తున్నాయి, మీ పరిస్థితి బాగానే ఉంది. కానీ చాలామంది మనం చూస్తే కనీస నిత్యావసరాలు, కూడు గూడు గుడ్డ అనేటటువంటి మౌలిక సదుపాయాలు కూడా ఈరోజు చాలామందికి లేవు. ఉండడానికి ఇల్లు లేదు. చాలామంది గుడారాలు, గుడిసెలు వేసుకొని, రేకులు వేసుకొని అత్యంత దుర్భరమైనటువంటి జీవితాన్ని కూడా ఈరోజు ప్రజలు అనుభవిస్తున్నారు. వాళ్ళందరి బతుకులు బాగుపరచాలి, వాళ్ళకి ఇండ్లు ఇవ్వాలి, వాళ్ళకి మెరుగైన విద్య అందించాలి, వైద్యం అందించాలి అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం
24 గంటలు పనిచేస్తున్నది. కావున ఉద్యోగులు కూడా కొంత ఆలోచన చేసి ముందుకెళ్తే బాగుంటుంది. మనం గతంలో కూడా చూసినాం. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్టీసీ వ్యవస్థను మొత్తం సర్వనాశనం చేసిండు. 10 ఏళ్ళు ఒక్క కొత్త ఉద్యోగిని కూడా నియమించలేదు. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీని బతికించింది ఉచిత ప్రయాణం పెట్టి. దాంతోపాటు ఒక 3-4 వేల మందిని ఉద్యోగుల కింద రిక్రూట్ చేసింది. సంస్థని కాపాడడానికి ప్రభుత్వం అన్ని విధాల కొత్త బస్సులు కొనిచ్చింది. ఇన్ని చేసినా కానీ మీరు ఎవరినో ట్రాప్లో పడి మళ్ళొకసారి సమ్మె చేస్తే ప్రభుత్వం మీద ప్రజల మీద భారం పడుతుంది. దయచేసి ముఖ్యమంత్రి గారి ఆవేదనను, ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకొని కూడా ఉద్యోగులు ప్రభుత్వానికి సహకరించి ప్రజల కోసం, ప్రజల మేలు కోసం అందులో మీరు కూడా భాగస్వాములు కావాలని మరొకసారి కోరుకుంటున్నాం. చూస్తూనే ఉండండి SN టీవీ. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.